హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్కి సంబంధించి ఒక జీవో విడుదల చేయడం జరిగిందండి. ఏపీ న్యాయ విభాగములో ఓకేనా, ఏపీ లీగల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయడానికి మరి జీవో విడుదల చేశారు. అన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలండి. ఇందులో డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలైతే ఉన్నాయి. డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్కి 48,440 నుంచి 1,37,220 జీతము. నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి అయితే 28,280 నుంచి 89,720 వరకు శాలరీ ఇవ్వనున్నట్లుగా మరి ఒక జీవోలో మెన్షన్ చేశారు. ఓకేనా, డిగ్రీ అర్హతతో ఇవన్నీ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. మరి అందరూ కూడా ఎలిజిబుల్, 26 జిల్లాల వారి వీటికి ఎలిజిబుల్ అండి. కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఓకే, ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకండి. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా బిగ్ అప్డేట్ అండి. మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో చాలా తక్కువ కాస్ట్లోనే ది బెస్ట్ మెటీరియల్ అయితే అందచేయడం జరుగుతుంది. అందరికీ తెలిసిన విషయమే. మరి ఏపీ సచివాలయం, గ్రూప్ 2, యానిమల్ హస్బెండరీ, పోలీస్, సో మరి కేవలం 99 రూపాయల ఆఫర్ని మళ్ళీ లాంచ్ చేయడం అయితే జరుగుతుందండి మన యాప్లో. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్, కరెంట్ అఫైర్స్ ఉంటుంది. 700కు పైగా టెస్టులు ఉంటాయండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ పైన టెస్టులు ఉంటాయి. ప్రతి టాపిక్కి బిడ్ బ్యాంక్ ఉచితంగా అందచేయడం జరుగుతుంది పీడిఎఫ్ రూపంలో. 10 గ్రాండ్ టెస్టులు కూడా ఎగ్జామ్ టైంలో అందచేయడం జరుగుతుంది. ఓకేనా, చాలా మంచి అవకాశం అండి, అందరూ కూడా ఉపయోగించుకోండి. యాక్చువల్గా ప్రీవియస్గా క్లోజ్ చేయడం జరిగింది, మళ్ళీ లాంచ్ చేసామండి ఈ ఆఫర్ని చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకు. సో ఉన్నప్పుడే, ఆఫర్ ఉన్నప్పుడే ఉపయోగించుకోండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఫుల్ కోర్సు కూడా 500 రూపాయలకి అందజేస్తున్నామండి. స్టేట్ లెవెల్ ఫ్యాకల్టీ ఉంటారు. 0 to హీరో వివరణ, 6 నెలల కోర్స్ వ్యాలిడిటీ, ప్రతి సబ్జెక్ట్కి సపరేట్ ఫ్యాకల్టీ, అతి ముఖ్యమైన పీడిఎఫ్ కూడా అందజేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే 9030362853 నెంబర్కి కాల్ చేసి మీ యొక్క డౌట్స్ని క్లియర్ చేసుకున్నాకే, అంతేకాకుండా డెమో తీసుకున్న తర్వాతే మరి కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. సో గైస్, ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ రాజపత్రము, ఆంధ్రప్రదేశ్ గెజిట్ అంటూ ఇక్కడ విడుదల చేయడం జరిగింది. నవంబర్ 30వ తారీఖు 2023. నోటిఫికేషన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. APSLA క్రియేషన్ ఆఫ్ 1 పోస్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ to Andhra Pradesh State Legal Services Authority and 13 post of data entry operator to each of the 13 DLSAs and 1 post of data entry operator in APSLSA in a smooth functioning of Andhra Pradesh State Legal Services Authority అంటూ తెలియజేశారు. ఓకే, మరి ఇవన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలుగా మరి వీటిని వెంటనే భర్తీ చేయాల్సిందిగా ఆర్డర్ అయితే ఇష్యూ చేయడం అయితే జరిగింది. ఓకేనా, మరి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు సో వీటిని భర్తీ చేయాల్సిందిగా ఆర్థిక శాఖ నుంచి అయితే ఆమోదం లభించడము ఇక్కడ మనం చూడవచ్చు. ఇవి స్టేట్ హైకోర్టుకు సంబంధించినవండి. ఓకే, అంటే లీగల్ సర్వీసెస్ అథారిటీకి సంబంధించినవి. డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ ఒకటి ఉందండి. డేటా ఎంట్రీ ఆపరేటర్ 14 ఉన్నాయి. మొత్తం 15 పోస్టులు, ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు ఇవన్నీ కూడా. కాంట్రాక్టర్ అవుట్సోర్సింగ్ కాదు, రెగ్యులర్ అంటే ప్రభుత్వ ఉద్యోగాలు అని అర్థము. ఫర్ బడ్జెట్ ఆఫ్ పోస్ట్ శాంక్షన్డ్ ఇన్ ద అబోవ్ మెట్ ఫ్రమ్ ద బడ్జెట్ బై ద స్టేట్ గవర్నమెంట్ అండర్ ద హెడ్ సాలరీస్ అండర్ మేజర్ హెడ్ ఆఫ్ 2014 అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ జస్టిస్. అంటే సో వీటికి ఆర్థిక శాఖ నుంచి కూడా అనుమతి అయితే లభించినట్లుగా అయితే మనకు తెలుస్తుంది. సో మరి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అఫీషియల్ వెబ్సైట్లో అయితే మనకు అందుబాటులోకి రానుంది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్. దీని లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మరి వీటన్నిటికీ కూడా ఎనీ డిగ్రీ ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ప్లస్ కంప్యూటర్ అంటే PGDCA కోర్స్ చేసిన వారికి, అంటే కంప్యూటర్ పైన పరిజ్ఞానం ఉన్న వారికి కూడా ముఖ్యంగా ఇవి ఉపయోగపడతాయి. ఓకే, మంచి శాలరీ అండి, మంచి జాబ్స్. సో గైస్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.